పశ్చిమ బెంగాల్లో ఫాల్తా అనే ఒక నియోజకవర్గంలో పోలింగ్ ఆగిపోయింది కదా. ఈసీ దాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈ నెల 21వ తారీఖున రీపోలింగ్ అయితే పెట్టబోతుంది. అక్కడ మళ్ళీ ఎన్నిక జరిపి ఆ నియోజకవర్గాన్ని 24వ తారీఖున లెక్కింపు చేస్తారు. 21వ తారీఖు ఎన్నిక జరిగిన తర్వాత ఇక్కడ జహీంగర్ ఖాన్ అనేవాడు చాలా పెద్ద రాక్షసుడిగా ప్రవర్తించాడు. అక్కడ ప్రజల్ని భయపెట్టి మరీ ఓట్లేమొచ్చేసి రిగ్గింగ్ చేసి వేయించాడు. దాంతో ఈసీ ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా ఆపేసింది. వాడు ఇప్పుడు కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాడు చాలా పెద్ద నేరాలు చేశాడు. పైగా వాడు ఏమనుకున్నాడంటే పుష్ప అని చెప్పుకుంటాడు. అంటే అల్లు అర్జున్ సినిమా వచ్చిన తర్వాత పుష్ప అంత బలమైనటువంటి క్యారెక్టర్ నాది అని చెప్పే విధంగా వాడు చెప్తా ఉంటాడు. సో ఈ విషయంలోనే ఇప్పుడు సువేంద్ర అధికారికి చాలా కంప్లైంట్లు వచ్చాయి. మనం ఇక్కడ అధికారం చేపట్టడం మాత్రమే కాదు, వాడిని జైలుకి పంపించకుండా చాలా పెద్ద కఠినమైనటువంటి శిక్ష విధించాలి. అంటే ఆ కోపం చట్టపరంగా మాత్రమే కాదు, వాడికి చట్టం దాటి మరి తాట తీయాలి అన్న విధంగా అక్కడ బీజేపీ క్యాడరు కార్యకర్తలు అందరూ కూడా సువేంద్ర అధికారిని కోరితే, మీకెందుకు అవన్నీ, నేను ఆయన్ని చూసుకుంటాను, ఆ రాక్షసుడి గురించి నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి, 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించే పని మాత్రం మీరు పెట్టుకోండి, వాడి గురించి నేను చూసుకుంటా అని ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలకి మాత్రమే పరిమితం కావడం లేదు. ఇప్పటికే 2-3 కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. టీఎంసీకి చెందినటువంటి ఆ లోగోని తీసి పడేశారు, అలాగే అధికారులు మార్చి పడేశారు. ఇప్పుడేమొచ్చేసి వీడి పని పడుతున్నారు. అలాగే షాజహాన్ వాడి యొక్క అనుచరగణం పని కూడా పడుతున్నారు. ఉత్తర పరగణ జిల్లాలో మొత్తం పోలీస్ వ్యవస్థ ఆల్రెడీ మొదలుపెట్టింది. ఇది కాకుండా రోహింగ్యాలు, ఈ దేశానికి చెందినటువంటి వారు కాకుండా అక్రమ వలసదారులు కూడా ఏరిపారేయడానికి మీరు శాంతియుతంగా మీ బంగ్లాదేశ్ వెళ్ళిపోండి, అక్కడి నుంచి ఏ దేశమైనా వెళ్ళండి, కానీ ఇక్కడ మేము కొట్టి తరిమేమని పేరు చెప్పకుండా శాంతియుతంగా మీకు మీరే వెళ్ళిపోండి అన్న విధంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. సో 21వ తారీఖున ఇప్పుడు పోలింగ్ జరగబోతుంది. 24వ తారీఖున అది లెక్కిస్తారు. ఈ నియోజకవర్గంలో వీడు చేసినటువంటి రౌడీయజంకి మళ్ళీ వీడు ఇక్కడ ఓడిపోతే మామూలుగానే వాడు తాట తీస్తారు గెలిచినా కూడా, కానీ ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాడు. వాడు మామూలుడు కాదు, ఎంత రాక్షసుడు అంటే అక్కడ ఇప్పటికీ మహిళలు, వాళ్ళు టీఎంసీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే టీఎంసీకి ఓట్లు వేసినటువంటి మహిళలు కూడా సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే అంత రౌడీయజం చేస్తారు. మరి ఇప్పుడు సీఎం నాకు వదిలేయండి అన్నాడు. మరి ఏ విధంగా వాడికి తాట తీస్తాడో చూడాలి.